మరిన్ని సంచలనాలు ఏమైనా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఈరోజు మన ప్రైమ్ డిబేట్. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ కరాటే రాజు నాయక్, బీఆర్ఎస్ స్టేట్ లీడర్ గారు, అలాగే నగేష్ గారు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి, అలాగే కోటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. నమస్తే. కరాటే రాజు గారు, దీన్ని మీరు ఒక కక్ష సాధింపు చర్య అని అనుకుంటారా, లేదు అంటే బయట నుంచి వాళ్ళు ఓకే పార్టీలకు సంబంధం లేకుండా వచ్చి ఆయన ఎవడో కేసు పెట్టాడో ఒక ప్రైవేట్ కేసు కింద దీన్ని తీసుకుంటారా? నమస్తే అండి. మీకు గౌరవ పెద్దలు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్ద కారం ఒకటి రెండు విషయాలు మీ దృష్టికి తీసుకురాగలుగుతున్నా. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరు పైన ప్రజలను వంచి ప్రజలను దగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడుతుంటే, ప్రజాక్షేత్రంలో ప్రజలిచ్చినటువంటి ప్రతిపక్ష నేతగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తా ఉంటే, రేవంత్ రెడ్డి గారి రెండు నాలుకల ధోరణిని ప్రశ్నిస్తా ఉంటే, ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నాయకుల పైన కేసులు పెట్టి ఈరోజు భయభ్రాంతులను గురి చేయాలనుకుంటున్నది ఈ ప్రభుత్వం. ఒకటి రెండు విషయాలు ఏంటంటే, అసలు చక్రాధర్ గౌడ్ ఎవరు, గతంలో ఏం పని చేసిండు, అసలు చక్రాధర్ గౌడ్కి ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది, అసలు గతంలో అక్రమ కేసుల మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని జైలు పాలైనటువంటి చక్రాధర్ గౌడ్ గారు, నిరుద్యోగులను నట్టేట ముంచి నిరుద్యోగుల దగ్గర కోట్ల రూపాయలు దండుకున్నటువంటి చక్రాధర్ గౌడ్ గారు, సిద్దిపేటలో కావాలని చెప్పేసి సిద్దిపేట యువతను మోసం చేసి, సిద్దిపేటలో ఉన్నటువంటి రైతులను మోసం చేసి, సిద్దిపేటలో ఉన్నటువంటి వాళ్ళను చాలా మందిని మోసం చేసినటువంటి చక్రాధర్ గౌడ్ గారు ఈ రోజు ఒక ప్రైవేటు వ్యక్తి తీసుకొచ్చినటువంటి ఒక అర్జీని, లేకపోతే ఎలాంటి ఆధారాలు లేకుండా, ఆ కేసు పైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఊరికే ఈరోజు ఆ పంజాగుట్ట పిఎస్ లో ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తోటి ఈ కేసు పెడతారా? ఇది ప్రభుత్వ దమన నీతి కాదా? నేను కూడా ముఖ్యమంత్రి గారి పైన నాకు ఫోన్ ట్యాపింగ్ ఈరోజు జరుగుతా ఉందని అంటున్నా. నేను కూడా ముఖ్యమంత్రి గారి పైన లేకపోతే మంత్రుల పైన నేను కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోయి ఒక కంప్లైంట్ ఇస్తా. మరి ముఖ్యమంత్రి గారి పైన ఎఫ్ఐఆర్ చేస్తారా? ముఖ్యమంత్రి గారి పైన లేకపోతే మంత్రుల పైన ఎఫ్ఐఆర్ చేస్తారా? అంటే ఈ రాజ్యం ఎటువైపు పోతా ఉంది? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ప్రజాక్షేత్రంలో ఎండగడతా ఉంటే, ఈ రోజు హరీష్ రావు గారి పైన కేసులు నమోదు చేయించడానికి ఈరోజు ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చూడాలి. ఖమ్మంలో రైతులకు పరామర్శిస్తే దాడులు చేస్తారు, ఖమ్మంలో పరామర్శించడానికి పోతే అంతమోదించడానికి ప్రయత్నం చేస్తారు, ఖమ్మంలో కేసులు పెడతారు. దేవుళ్లను పోయి నువ్వు ఇచ్చినటువంటి హామీలను దేవుళ్లను మోసం చేసినావు అని చెప్పేసి దేవాలయాలకు పోయి దేవుడిని మొక్కుకుంటే అక్కడ పోయి కేసులు పెడతా ఉన్నారు. ఈ రోజు ప్రజాక్షేత్రంలో ప్రజలను ఎక్కడికి పోయినా కూడా కేసులతోటి భయపెడతాం, కేసులతోటి ప్రతిపక్ష నాయకులను మేము లొంగ తీసుకుంటాం, కేసులతోటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మాట్లాడనివ్వకుండా ఈ రోజు అడ్డుకుంటాం అనేది ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అనుకుంటే అది పూర్తి అవివేకం అవుతుంది. తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా ఉద్యమకారుడైనటువంటి హరీష్ రావు గారి పైన ఈ రకమైనటువంటి పిల్ల చేష్టలు చేస్తే ఇంకా ప్రజాక్షేత్రంలో బంతి గోడకు నేలకు ఎంత వేగంగా కొడితే అది ఎంత బలంగా పైకి వస్తుందో అదే రకంగా వస్తుందే తప్ప ఈ రోజు ఈ కేసులతో ఎవరికి భయపెడదాం అనుకుంటున్నారు? కేసులు ఏమైనా తెలంగాణ ప్రజలకు కానీ గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారికి కానీ ఏమైనా కేసులు కొత్తనా, జైళ్లు కొత్తనా, ఏమైనా లాఠీలు తూటాలు ఏమైనా కొత్తనా? అంటే ప్రజాక్షేత్రంలో మీరు ఇచ్చినటువంటి హామీలను మాట్లాడుతా ఉన్నారని చెప్పేసి, మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారని చెప్పేసి అసెంబ్లీలో కానీ బయట కానీ మీడియా ముందు కానీ మీరు ఇచ్చినటువంటి మాటలను గుర్తు చేస్తే ఈ రోజు భయపడిపోయి ఈ రోజు మీరు కేసులు పెడతా ఉన్నారు. ఇది దేనికి సంకేతం పోతా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు ఇంకొక విషయం చెప్తా, ఇదే చక్రాధర్ గౌడ్ గారి పైన చాలా కేసులలో జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి, ఇదే చక్రాధర్ గౌడ్ గారు నిరుద్యోగులను నట్టేట ముంచినటువంటి వ్యక్తి, మహిళను కావాలని చెప్పేసి మహిళతో జీవితం ఆగమైందని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు ఎవరు దొరకక, ఎలాంటి కేసులు హరీష్ రావు గారి పైన ఎక్కడ పెట్టడానికి అవకాశాలు లేక ఇన్ని రోజులుగా వెతికి హరీష్ రావు గారికి ఎక్కడ భయపెట్టాలి? హరీష్ రావు గారు ప్రజల మధ్య ఎక్కువగా మాట్లాడుతున్నారు, ప్రజల తరఫున మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర హరీష్ రావు గారికి పులి స్టాప్ పెట్టాలని చాలా రకాలుగా భూతద్దాలు పెట్టి వెతికి ఏది దొరకకపోతే కావాలని చెప్పేసి ఎలాంటి ఆధారాలు లేని, సాక్ష్యాధారాలు లేని, ఎలాంటి ఏవీ లేని దాన్ని తీసుకొచ్చి ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకున్నారు. ఖచ్చితంగా దాన్ని హరీష్ రావు గారు ఎదుర్కొంటారు, దాంట్లో ఎక్కడ కూడా భయపడే ప్రసక్తే లేదు. ఇలాంటి చిల్లర కేసులు, ఇలాంటి కేసులతోటి హరీష్ రావు గారి నోరు మూయాలని అనుకుంటే ఈ తెలంగాణ సమాజం ఒప్పుకోదు.
తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు గాని, కర్షకులు గాని, కార్మికులు గాని, బుద్ధిజీవులు గాని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఇలాంటి కేసులు ఎన్ని నమోదు చేసినా తెలంగాణ ప్రాంత ప్రజలు చూస్తా ఉన్నారు. హరీష్ రావు గారి పైన కేసు పెట్టే దమ్ము హరీష్ రావు గారు అంటే ప్రజలతో మాట్లాడకూడదు దాని ఉద్దేశం అంటే ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి హామీలు ప్రతిపక్ష నేతగా మాట్లాడకూడదనా? ప్రజల మ్యాండేట్ ఇచ్చిన ప్రజల పక్షాన ప్రశ్నించమని చెప్పేసి మరి మేము మాట్లాడకూడదా? హరీష్ రావు గారు మాట్లాడకూడదా? ఎందుకు కేసు నమోదు చేసినావు? ఒక దొంగ ఒక మహిళలను లోబర్చుకున్నటువంటి వ్యక్తి, ఆ మహిళ వచ్చి రోడ్డు పాలైనటువంటి వ్యక్తి, మహిళ వచ్చి రోడ్డు పైన లబోదిబో నా కుటుంబాన్ని నన్ను నాశనం చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి నిరుద్యోగులను కోట్ల రూపాయలు ముంచినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు ఒక దొంగతోటి ఈ రోజు తీసుకొచ్చి కేసులు నమోదు చేపిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు అని చెప్పి హెచ్చరిస్తున్నాం. రైట్.